వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమ్ ఇంగ్లీష్ పేపర్లో 4th యూనిట్లోని ఇంపార్టెంట్ 5 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో ఈ 4th యూనిట్ యొక్క పోయిటరీలో ఇచ్చిన లెసన్ సమ్మరీ చూసాం. అదేవిధంగా స్కిల్స్లో ఎక్స్పెన్షన్ ఐడియాస్ అనేటువంటి టాపిక్ ఏ విధంగా రాయాలో కూడా చూసాం. ఈ క్లాస్లో మనం వాడి 5 మార్క్స్ కింద ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని నోటీస్ అయినా రాయమంటాడు, లేదంటే ఎజెండా అయినా రాయమంటాడు, లేదా మినిట్స్ అయినా రాయమంటాడు. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మీకు 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తాడు. కాబట్టి నోట్స్ అయితే ఎలా రాస్తాం, నోటీస్ అయితే ఎలా రాస్తాం, అదేవిధంగా ఎజెండా అయితే ఎలా రాస్తాం, మినిట్స్ అయితే ఎలా రాస్తాం అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే వాడు ఏ టాపిక్ ఇచ్చినా సరే నోటీస్ అనేది ఒక రకంగా రాస్తాం, ఎజెండా అనేది ఒక రకంగా రాస్తాం, మినిట్స్ అనేది ఒక రకంగా రాస్తాం. ముందుగా నోటీస్ అనేది నేను ఈ 3 టాపిక్లకు కూడా ఒక క్వశ్చన్ తీసుకొని అదే క్వశ్చన్ని నోటీస్ ఏ విధంగా రాస్తాం, అదే క్వశ్చన్ని ఎజెండా కింద ఏ విధంగా రాస్తాం, అదే క్వశ్చన్ని మినిట్స్గా అడిగితే ఏ విధంగా రాస్తాం అనేది వివరించడం జరుగుతుంది. సో నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే యువవాహిని స్టూడెంట్స్ ఫోరం ఆఫ్ విశ్వభారతి విద్యానికేతన్ కండక్టెడ్ ఏ మీటింగ్ ఇన్ ద కాలేజ్ ప్రెమిసెస్ ఆన్ 10th June 2021. 2021లో విశ్వభారతి విద్యానికేతన్ అనేటువంటి ఒక సంస్థ యొక్క విద్యార్థులు వారి యొక్క కాలేజ్ ప్రెమిసెస్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు దేనికోసం? యువవాహిని స్టూడెంట్స్ ఫోరం. వాళ్ళ యొక్క ఫోరం పేరు యువవాహిని స్టూడెంట్స్ ఫోరం. వాళ్ళు ఏ యొక్క కాలేజీకి సంబంధించిన వాళ్ళంటే విశ్వభారతి విద్యానికేతన్ అనేటువంటి కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్. వీరు ఒక మీటింగ్ని కాండక్ట్ చేశారు, అది నిర్వహించారు. ఆ మీటింగ్కి సంబంధించి నోటీస్ అయితే ఏ విధంగా రాస్తాం, ఆ మీటింగ్కి సంబంధించిన ఎజెండా అయితే ఏ విధంగా రాస్తాం, ఆ మీటింగ్కి సంబంధించిన మినిట్స్ అయితే ఏ విధంగా రాస్తామో ఇప్పుడు మనం చూద్దాం. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నోటీస్ అమ్మ. సో నోటీస్ అనేది ఈ విధంగా రాస్తాం. సో ఫస్ట్ యువవాహిని స్టూడెంట్స్ ఫోరం, వాళ్ళు ఏ ఫోరమో ఆ ఫోరంని మెయిన్ హెడ్డింగ్లో ఫస్ట్ రాస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఏ సంస్థకు చెందినవారో విశ్వభారతి విద్యానికేతన్ వాళ్ళ సంస్థ యొక్క పేరు రాస్తాం. సో వాడి టాపిక్లో ఏదైనా సరే అది ఎక్కడుందో ఆ యొక్క లొకేషన్ కానీ అంటే అది ఏ ప్రాంతంలో ఉందో లొకేట్ చేస్తే వాడు ఇచ్చినటువంటి పేరు రాస్తాం, లేదంటే మనం ఏదో ఒక పేరు రాసుకుంటాం. ఈ విధంగా హెడ్డింగ్ ఉండి దాని కిందన నోటీస్ అని రాస్తాం. సో ఇది ఏ సంస్థకు సంబంధించిన నోటీస్ చెప్పాలి కాబట్టి ముందు ఆ యొక్క ఫోరం లేదంటే సంస్థ, ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి ఆ ఫోరం నేమ్ నేను ఫస్ట్లో రాసి తర్వాత ఆ కాలేజ్ నేమ్ రాశాను. అది ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతం నేమ్ వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాడు ఇస్తే వాడు ఏ నేమ్ ఇచ్చాడో ఆ ప్లేస్ ఇక్కడ రాస్తాం, ఇవ్వకపోతే మనకు నచ్చినటువంటి ఏదో ఒక ప్లేస్ రాస్తాం. రాసి నోటీస్ అని హెడ్డింగ్ పెడతాం. హెడ్డింగ్ పెట్టిన తర్వాత పేపర్ యొక్క రైట్ సైడ్లో డేట్ అనేది వేసాం. సో వాడు క్వశ్చన్లో ఆ మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం అన్నాడంటే June 10వ తేదీని కండక్ట్ చేస్తాం అని చెప్పాడు. సో నోటీస్ ఎప్పుడు ఇస్తాం? సాధారణంగా ఒక 1 week or 10 days ముందు ఇస్తాం. సో కాబట్టి అది June 10వ తేదీ కాబట్టి నేను ఒక 10 రోజుల ముందునే డేట్ తీసుకున్నాను. సో డేట్ ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి సేమ్ డేట్ అనేది నోటీస్లో రాయకూడదు. ఎందుకంటే నోటీస్ అనేది మనము కనీసం తక్కువలో తక్కువ 1 week or 10 days ముందు నోటీస్ అంటిస్తాం, లేదా నోటీస్ ఎవరికైనా ఇవ్వాలంటే ఇస్తాం. బ్యాంకులు కూడా మనకు నెల ముందు నోటీసులు పంపిస్తాయి. సో నోటీస్ అంటే ఏ నోటీస్ అయినా సరే అంటే సంబంధిత కాలానికి ముందుగానే ఇచ్చేది నోటీస్. కాబట్టి ఇది 10వ తేదీ నిర్వహిస్తామని వాడు క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్లో వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు 10th June 2021 అని. సో దానికన్నా ముందు డేట్ ఒక 5 or 10 days ముందు డేట్ మనం తీసుకొని రాస్తాం. ఎగ్జామ్లో వాడు మీకు అడిగినట్లయితే ఆ క్వశ్చన్ డేట్ని జాగ్రత్తగా రాయాలి. సో రైట్ సైడ్ టాప్లో డేట్ రాసాం. రాసి నోటీస్ అక్కడ వాడి ఏదైతే ఉందో అదే విషయాన్ని నోటీస్ కింద రాస్తాం. చూడండి, ఏ మీటింగ్ ఈజ్ టు బీ కండక్టెడ్ అట్ 11 AM
సో ఇక్కడ టైం మన ఇష్టమే, అందులో వాడు మెన్షన్ చేయలేదు. మీటింగ్ అనేది 11 గంటలకి, లేకపోతే నువ్వు 10 AM అనుకుంటే 10 AM అని రాసుకో. సో 11 AM ఏ రోజు వాడు డేట్ ఇచ్చాడు కాబట్టి ఆ డేట్ రాశాను. ఆన్ 10/6 అంటే జూన్ 10th 2021 10/6/2021 ఉదయం 11 గంటలకి, AM అంటే ఉదయం కదమ్మా, 11 గంటలకి కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ కండక్ట్ చేస్తున్నాం? ఇన్ అవర్ ఫారం. ఇన్ అవర్ ఫారం అంటే వీళ్ళు విశ్వవాహిని స్టూడెంట్స్ ఫారం కాబట్టి వాళ్ళ ఫారంలో, ఇన్ ఫారమ్స్ ఆఫీస్ ఇన్ అవర్ కాలేజ్, మా కాలేజీలో ఉన్న మా యొక్క ఫారం ఆఫీస్లో దీన్ని కండక్ట్ చేస్తున్నాం. టు అప్రూవ్, చూడండి, టు అప్రూవ్ లాస్ట్ ఇయర్స్ ఫైనాన్షియల్ report and to initiate the election process of the new body for 2021 to 22. ఇది దేనికోసం, దేన్ని అప్రూవ్ చేయడానికి? లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ రిపోర్ట్ని అప్రూవ్ చేయడానికి. సో అప్రూవ్, ఈ యొక్క మొత్తం మీటింగ్ దేనికోసం అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్, ఇక్కడ ఏ టాపిక్ అయినా మీరు రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ స్టూడెంట్స్ ఫారం కాబట్టి స్టూడెంట్ ఫారంలో ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఆ ఎలక్షన్లో బాడీ ఏదైతే ఎన్నుకోబడుతుందో ఆ ఎలక్షన్ బాడీలో ఎన్నుకున్నటువంటి ప్రెసిడెంట్ కానీ లేదా వైస్ ప్రెసిడెంట్ కానీ మెంబర్స్ కానీ ఆ ఇయర్ ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి ఈ మీటింగ్ దేనికి కండక్ట్ చేశారంట? లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ రిపోర్ట్ని అప్రూవ్ చేయడానికి మరియు టు ఇనిషియేట్ ద ఎలక్షన్ ప్రాసెస్, అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నటువంటి, అంటే తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్ ప్రాసెస్ గురించి, అలాగే కొత్త బాడీ ఎంపిక గురించి. ఇప్పుడు 2021-22. సో ఇది ఆల్రెడీ 2021 జూన్ 10. సో 21 to 22 ఉన్నటువంటి ఎలక్షన్ బాడీ యొక్క ఎన్నుకోవడానికి, అంటే కొత్త ఎలక్షన్ బాడీని ఎన్నుకోవడానికి ఆ ప్రాసెస్ గురించి కూడా వారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఏ అకాడమిక్ ఇయర్ అంటే 2020, ఇక్కడ ఆల్రెడీ 21 ఉంది కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏదైనా రాసుకుంటాం. సో 21 to 22. ఇంకా చూసినట్లయితే ఆల్ ద రిక్వెస్టెడ్ టు అటెండ్, అందరిని కూడా మేము అటెండ్ కావాల్సిందిగా బ్రతిమాలుతున్నాం, అదే అంటే విన్నవించుకుంటున్నాం. అక్నాలెడ్జ్ ద రిసిప్ట్ ఆఫ్ దిస్, దీన్ని మీరు ఖచ్చితంగా ఈ రిసిప్ట్ని దీన్ని మీరు నోట్ చేసుకోవాల్సిందిగా, అంటే దీన్ని గుర్తించుకోవాల్సిందిగా చెప్తాను అని రాసి లాస్ట్లో డీటెయిల్ ఎజెండా ఎన్క్లోజ్డ్ అని రాసేసి చివరిలో దాని యొక్క సెక్రటరీ ఎవరైతే ఉంటారో, అంటే ఇది మొత్తము స్టూడెంట్స్ ఫోరం అని ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి ఆ స్టూడెంట్ ఫోరం యొక్క సెక్రటరీ అనేవాడు ఈ నోటీస్ని ఇష్యూ చేస్తాడు. కాబట్టి ఆ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీ యొక్క నేమ్ ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ నేమ్ లేదు కాబట్టి నేను ఇదిగోండి విశ్వవాహిని స్టూడెంట్స్ ఫోరం ఇది ఏ భారతి, విశ్వభారతి విద్యా నికేతన్ కాబట్టి VBVN, అది డైరెక్ట్గా సంస్థ పేరు, సెక్రటరీ కింద సంస్థ పేరు రాసి ఈ చివరిలో మరలా కూడా డేటు ప్లేసు రాస్తాం. అర్థమైంది కదమ్మా? చూడండి, నోటీస్ రాసేటప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ మీకు ఇంకా కష్టంగా ఉంటే వాడు క్వశ్చన్లో ఏదైతే మెన్షన్ చేశాడో ఆ క్వశ్చన్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా, సో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసి ఈ బాడీలో రాయండి. సో రైట్ సైడ్ టాప్లో డేట్ రాయండి. అదేవిధంగా మొత్తం నోటీస్ పూర్తయిన తర్వాత లెఫ్ట్ సైడ్, సో ఇది రైట్ సైడ్ టాపు, లెఫ్ట్ సైడ్ డౌన్లో మరలా డేటు ప్లేసు రాయాలి. అదేవిధంగా రైట్ సైడ్ డౌన్లో సెక్రటరీ అని పెట్టి ఇది రాయాలి. ఇది ఒక ఫారంకి సంబంధించింది కాబట్టి సెక్రటరీ అని పెట్టాం. లేదా మీ విలేజ్లో ఒక పంచాయతీ ఆఫీసర్కి నోటీసు, లేదా ఒక బ్యాంక్ మేనేజర్ అప్పు తీర్చమని ఆ యొక్క రైతుకి నోటీస్ ఇవ్వడము అని చెప్పాడు అనుకోండి, సేమ్ డేట్ ఎక్కడ రాస్తారు, మరలా ఇటువైపు కూడా డేట్ రాస్తారు. సో రైట్ సైడ్ టాపు, లెఫ్ట్ సైడ్ డౌను. అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ అయితే బ్యాంక్ మేనేజర్, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు పేరు. సో వాడు క్వశ్చన్లో ఇచ్చినటువంటి బాడీ ఏది ఉందో దాన్ని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ని ఈ బాడీ ప్లేస్లో, అంటే ఈ యొక్క నోటీస్ యొక్క బాడీ ప్లేస్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఇది నోటీస్ రాసేటువంటి విధానం. ఇక చూసినట్లయితే ఎజెండా ఏ విధంగా రాస్తాం. సో ఎజెండా రాసేటప్పుడు కూడా నోటీస్ రాసినట్లే మనం ఏ ఫారం అయితే ఇచ్చాడో ఆ ఫారంని రాస్తాం, ఏ సంస్థ అయితే ఇచ్చాడో ఆ సంస్థ రాస్తాం. ఇది కాలేజ్ కాబట్టి ఆ సంస్థ పేరు విశ్వభారతి విద్యానికేతన్, కాలేజ్ అని రాయాల్సిన అవసరం లేదు, విశ్వభారతి విద్యానికేతన్. అది ఏ ఫారము? విశ్వవాహిని స్టూడెంట్స్ ఫారం.
ఈ రెండు రాసి ఆ ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేస్ రాస్తాం. అక్కడ క్వశ్చన్లో మీకు ప్లేస్ మెన్షన్ చేస్తే ఆ ప్లేసే మీరు ఇక్కడ రాస్తారు. మెన్షన్ చేయకపోతే మీకు నచ్చిన ప్లేస్ రాసుకోవచ్చు. ఇలా రాసిన తర్వాత డేట్ అనేది ఇక్కడ సపరేట్గా వేయము, ఆ ఎజెండాలోనే రాసేస్తాం. ఎజెండా అంటే ఒక మీటింగ్కి సంబంధించినటువంటి విషయాలని ఒక వరుస క్రమంలో మనం డిస్కస్ చేయడం. సో చూడండి, ఎజెండా ఫర్ ద ప్రపోజ్డ్ మీటింగ్ ఆన్ 10th June 2021, 2021 జూన్ 10వ తేదీన మనము ఏదైతే ప్రపోజ్ చేసామో ఆ మీటింగ్కి సంబంధించినటువంటి ఎజెండా, అంటే వాడు ఏదైతే డేట్ ఇచ్చాడో ఆ డేట్కి సంబంధించి మనం డిస్కస్ చేయాల్సిన విషయాలకు సంబంధించిన ఎజెండా అని ఒక హెడ్డింగ్ అనేది రాస్తారు. చూడండి, ఇలాగ ఎజెండా అని రాసి ఎజెండా ఫర్ దేనికోసం, ద ప్రపోజ్డ్ మీటింగ్ ఆన్ 10th June 2021, 2021 జూన్ 10వ తేదీన జరగబోయేటువంటి మీటింగ్ యొక్క ఎజెండా అని రాయాలి. అది ఫస్ట్ లైన్. రాసిన తర్వాత ఇందాక మనం నోటీస్లో రాసినట్టు ఇది ఒక పారా వైజ్గా రాయకూడదు, దీన్ని పాయింట్స్ వైజ్గా రాయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా డిస్కస్ చేసేటువంటి ఇవి అంశాలు కాబట్టి ఇందులో ఫస్ట్ అంశం వచ్చేసి చూడండి, ఇందులో ఎజెండాలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏం మెన్షన్ చేసాం, రీడింగ్ అవుట్ లాస్ట్ ఇయర్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఫర్ అప్రూవల్. అప్రూవల్ కోసం అక్కడ ఆల్రెడీ అప్రూవల్ కోసము దాన్ని మీటింగ్ పెట్టామని రాసుకున్నాం. సో ఇక్కడ కూడా దీన్ని ఒక పాయింట్గా రాసాం. ఏం రాసాం, రీడింగ్ అవుట్ లాస్ట్ ఇయర్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఫర్ అప్రూవల్. కిందటి సంవత్సరం ఫైనాన్షియల్ రిపోర్ట్ని అప్రూవల్ కోసము దాన్ని ముందుగా చదవడం జరుగుతుంది. రెండోది, డిసైడింగ్ ద షెడ్యూల్, రోడ్ మ్యాప్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్ టు ఎలక్ట్ ద న్యూ బాడీ ఫర్ ద కమింగ్ 2021-22 అకాడమిక్ ఇయర్. 2021-2022 అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరంలో ఏదైతే ఎలక్షన్ బాడీ ఎన్నిక అవబోతుందో, అంటే కొత్తగా ఎన్నికలు జరగబోతున్నాయో దానికి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్ని, ఆ యొక్క షెడ్యూల్ని, రోడ్ మ్యాప్ని కూడా ఈ యొక్క మీటింగ్లో డిసైడ్ అవుతాం. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటో చూడండి, ప్రపోజల్ టు ఇన్వైట్ న్యూ మెంబర్స్ పర్టికులర్లీ ఫ్రమ్ న్యూ స్టూడెంట్స్. ఈ యొక్క ఎలక్షన్ బాడీలోకి, అంటే ఆ స్టూడెంట్స్ యూనియన్ కాబట్టి ఆ స్టూడెంట్ యూనియన్స్లోకి కొత్త మెంబర్స్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఆ కొత్త మెంబర్స్ కూడా ఎవరు, ఇదివరకు ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కాదు, ఆ కాలేజ్లో కొత్తగా జాయిన్ అయినటువంటి న్యూ స్టూడెంట్స్, అంటే ఫ్రెషర్స్ వస్తూ ఉంటారు కదా. సో ఈ యొక్క కాలేజ్ అంటే ఇంటర్ కాలేజ్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటారు, డిగ్రీ కాలేజ్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజ్ అయితే 4 years స్టూడెంట్స్ ఉంటారు. ఈ విధంగా న్యూగా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ని ఈ యొక్క ఫారంలోని న్యూ మెంబర్స్గా ఎన్నుకోవడానికి ఇది వాళ్ళని ఈ యొక్క మీటింగ్ ఆహ్వానించుతుంది. ఇది థర్డ్ మోస్ట్ పాయింట్ టు డిస్కస్ ఇన్ ద ఎజెండా. సో ఈ ఎజెండాలో ఏవేవి అంశాలైతే వాళ్ళు చర్చించాలనుకుంటున్నారో, ఏవే విషయాలని డిస్కస్ చేయాలనుకుంటున్నారో వాటిని ఒక పేరాలా కాకుండా ఒక పాయింట్ వైజ్గా రాసుకుంటూ వస్తాం. ఇంకా లాస్ట్ పాయింట్ చూసినట్లయితే ఇలా ఎన్నైనా రాయొచ్చు, మినిమం ఒక 4 to 5 పాయింట్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎనీ అదర్ రిలేవెంట్ ఇష్యూ విత్ చైర్స్ పెర్మిషన్, ఏదైనటువంటి ఇతర సమస్య ఉన్నట్లయితే విత్ చైర్స్ పర్మిషన్, అంటే అక్కడ చైర్ అంటే హానరబుల్గా ముఖ్య అతిథిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్మిషన్తో ఆ ఇతర సమస్య ఏదైతే ఉందో దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం, దాన్ని పరిష్కరించుకుందాం. ఇది ఈ ఎజెండాలో డిస్కస్ చేయాల్సినటువంటి పాయింట్స్ని ఇలా ఆర్డర్ వైజ్గా రాయాలి. దీన్ని ఎజెండా అంటారు. అలా కాకుండా ఏదైనా ఒక విషయాన్ని తెలియజేయడానికి ఒక పారా రూపంలో ఈ విషయం గురించి ఈ తేదీని మీటింగ్ ఉంది అని చెప్పి ఒక పారా రూపంలో రాస్తే అది నోటీస్ అవుతుంది.